హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. నేను మీ వైశాలి. ఈరోజు నేను మీకు తెలంగాణ ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ సర్వపిండి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం చాయ్ టైంలో చాయ్తో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్వపిండి ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపిస్తాను. వెనక పట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు మనం సర్వపిండి చేసుకుంటున్నాం కదా, దానికి ఏమేమి పదార్థాలు కావాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, ఇవి పచ్చి శనగపప్పు ఫ్రెండ్స్, నానబెట్టుకునే కొత్తిమీర, ఇవి పల్లీలు. ఇప్పుడు ఎలా కలుపుకుంటారో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బేసన్ తీసుకుందాం ఫ్రెండ్స్, చిన్న గిన్నె. దాంట్లోకి బియ్యం పిండి 2 కప్పులు వేసుకోండి ఫ్రెండ్స్. 2 కప్పులు వేసుకుంటే ఇది 2 కప్పుల బియ్యం పిండి. సాల్ట్, తగినంత ఉప్పు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను మీకు చెప్పడం. జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తెలంగాణ వాళ్ళ ట్రెడిషనల్ స్నాక్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. బియ్యం పిండితోనే బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాయ్తో తింటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇది 10 days నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఇలా మనం పట్టుకొని వెళ్ళిపోయినా సరిపోయిద్ది. పచ్చిశనగపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఫ్రెండ్స్. నువ్వులు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, కానీ నువ్వులు మా పాపకి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. తను తినదు. తనకి నువ్వులు వేస్తే కొంచెం ఇష్టంగా తినదు. అందుకోసమని నువ్వులు వేయట్లేదు. నువ్వులు వేసుకోండి. నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. చక్కగా కలుపుకోండి. తర్వాత జీరా వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, చిటికెడు. పసుపు, పల్లీలు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా మనం దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద చేసుకొని ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకుందాం. ఒక మందపాటి బాండి తీసుకోండి. బాండి మందంగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఈ సర్వపిండి చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాక మొత్తము ఆయిల్తో గ్రీస్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రీస్ చేసుకొని ఇది మనం డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టకూడదు. నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత ముద్ద తీసుకోవాలి మనం. ఈ ముద్ద ఇలా పెట్టేసేసి చేత్తో చక్కగా మనం బాండీ అంతా పల్చగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంతగానం ఒత్తుకోగలుగుతామో అంతగానం పల్చగా ఒత్తుకుంటే సర్వపిండి చాలా బాగా వస్తుంది. సర్వపిండి లావుగా ఉంటే బాగోదు ఫ్రెండ్స్, మెత్తగా క్రిస్పీగా ఉండాలి. పల్చగా క్రిస్పీగా ఉండాలి ఫ్రెండ్స్. అందుకే మనం దీన్ని బాండీలో వీలైనంత వరకు మనం ఎంతగానం ఒత్తగలుగుతామో అంతగానం బాండీ ఇలా చుట్టూరు తిప్పుకుంటూ అంచులకి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తక్కువ ఆయిల్తో కాల్చుకుంటాం మనం దీన్ని, అని చాలా టేస్టీ ఉంటుంది. మనం టీతో పాటు తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా హోల్స్ పెట్టుకోవాలి మనం. ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ పెట్టుకున్న హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా హోల్స్లోకి ఇలా రౌండ్ తిప్పుకోండి బాండి. అప్పుడు ఆ హోల్స్లోకి మనం వేసిన ఆయిల్ చక్కగా వెళ్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ పైన పెట్టి దీన్ని ఎలా కాల్చుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. గ్యాస్ మీద పెట్టుకొని మనకి కొంచెం ఈ కడాయి వేడవ్వాలి. కొంచెం కడాయి వేడైనాక మనం ఇలా మూత పెట్టుకొని సిమ్లో సర్వపిండి కాల్చుకుందాం. ఫ్రెండ్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. నోట్తో చెప్పు అంటే ఒకసారి వెనకాల చూపివా? వావ్, దట్స్ సో నైస్.